చెప్పండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందండి? బాగలేదండి. ఎందుకని? ఇంతవరకు టిట్కో ఇల్లు మాకు ఇవ్వలేదుగా. ఇస్తా అని చెప్పేసి అన్నారు, సంతకాలు పెట్టించుకున్నారు, అంతే చేస్తున్నారు. ఇస్తా అన్నారు కానీ ఏంటి వాళ్ళ నాన్న పుట్టినరోజుకి ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. లేదు ఆయన పుట్టినరోజుకి ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. 5 సంవత్సరాలు గడిచిపోయింది, ఇంకా టిట్కో ఇల్లు అనేది ఏంటి ఇంకా చేతికి రాలేదు. పరిపాలన ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందండి? ఇవన్నీ మీకు తెలుసు కండి, ఆయన ఎట్ట చేస్తున్నాడు చెప్పండి, మీరు చెప్పండి. మేము చెప్పలేము ఇంకా. అది 2024లో జగన్మోహన్ రెడ్డి వస్తారంటారు మళ్ళీ. అది చెప్పలేమండి, అది జనం అనేది నిర్ణయిస్తారు. ఆయన పథకాలు ఇస్తున్నారు, అందరికీ జనాలందరికీ పథకాలు ఇస్తున్నారు. పథకాలు ఎవరైనా అడిగారండి? ఎవరు అడగలేదుగా. ఆయన ఇస్తున్నారు, తీసుకుంటారు జనాలు, అంతే. చెప్పండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు పథకాలను ఇస్తున్నారు. ఏమి ఇచ్చాడు? మీకేమైనా ఇచ్చాడా? ఏమ్మా మీకేమైనా ఇచ్చాడా? 10,000 ఇస్తాడు. ఏంటి ట్యాక్సులు ఎంత కట్టిస్తున్నాడు? ఆటో వాళ్ళు 10,000 ఇచ్చాడు, ₹1,00,000 వసూలు చేస్తున్నాడు. అది కరెక్ట్. అది ఇప్పుడు రోడ్లన్నీ గోతులు ఉన్నాయి, ఆ రోడ్లు బాగు చేస్తే మంచిగా ఉండేది. బ్రహ్మాండమైన అభివృద్ధి అంటున్నారు. 72% 5 సంవత్సరాలు అయిన పోలవరాన్ని 28% ఉంటే చేయలేకపోయాడు. ఏమండి? కనీసం ఇప్పుడు పోలవరం ఉందా లేదన్న విషయం తెలుసా? మీకు ఐడియా ఉందా? అసలు ఆ మినిస్టర్లకే తెలియదు. అసలు మినిస్టర్ని అడిగితే అది వాడు అసలు చెప్పలేకపోతున్నాడు. నేర్చుకుంటా ఉన్నారు కదండి. 2 మారారు, ఇప్పుడు 3వ కృష్ణుడు రావాలి, దానికి నేర్చుకుంటారు. వీళ్ళు చేత కదరని కొత్త నేస్తాడు. రాజధాని మళ్ళీ హైదరాబాద్ అని చెప్పేసి అంటున్నారు. అడిగారు, వాళ్ళ ఆస్తులు అక్కడ ఉన్నాయండి, రాజధాని కావాలి వాళ్ళకి. అంటే 3 రాజధానులు వచ్చేలోపు వైజాగ్లో కొన్నారు, అక్కడ కూడా ఉండాలి. ఇప్పుడు కర్నూలు పెడతారు, అక్కడ కూడా కావాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమో కర్నూలు మన హైకోర్టుని పంపించాం, బెంచ్ పెట్టిస్తాను అక్కడ అంటున్నాడు. సహజం పెట్టుకోవచ్చు, అది లోకల్గా వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. రాజధాని అనేది తరలించడానికి ఎవడు ఒప్పుకోడు అసలు. ఇప్పుడు రాజధాని తరలించాలంటే వాళ్ళ పొలాలు వాళ్ళకి అప్పచెప్పాలా, కొన్ని వేల కోట్ల ఆస్తి వాళ్ళకి కట్టాలి, కట్టిన బిల్డింగ్లు మొత్తం పడగొట్టాలి. దానికి ఇప్పుడు ఎంత అయితే ఖర్చు పెట్టారో అంత మళ్ళీ దీనికి ఖర్చు పెట్టారు, పడగొట్టాలి పెట్టించాలి. వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు వీడు కనుక అక్కడ తీసే పరిస్థితి వస్తే వీడిని నరికేస్తారు అక్కడ. ఇప్పుడు 2024లో 100% వస్తాడండి. అంటే ఈయన అభివృద్ధి పథకాలు చేశాడు, చేసి చూపిస్తాడు. ఈయన జగన్మోహన్ రెడ్డి చేయడు. వాళ్ళకి టన్నులు డబ్బులు ఈ కంటైనర్స్ ఉన్నాయి చూడండి, వాటిలో వేసుకుని పోవటం కావాలి. ఎట్లా వస్తాయి అంటారు? ఎందుకు లేవండి, ఇప్పుడు కేంద్రాల ఎలా వస్తుంది అంటారు? రేపటి నుంచి ఇది మీది కాదు మాదని తీసుకుంటాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు? పోలీసు వాళ్ళని పెడతారు, పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ పెడితే మీరు ఏం చేయలేరు. అది పరిస్థితి. రైట్. జగన్మోహన్ రెడ్డి ఇంకోసారి గెలిచాడు అనుకో, మన ఈ ఆంధ్ర విడిచిపెట్టి తెలంగాణ లేకపోతే మహారాష్ట్రనో ఇటు చెన్నైయో ఎటోకటి వెళ్ళిపోవటం తప్పితే చేయగలిగింది ఏమీ లేదు. పథకాలు అసలు దేనికి ఇస్తున్నారండి? దీని మీద ఇస్తున్నాడు పథకాలు, దేనికి ఉపయోగం? అది పప్పు ఉప్పులు అన్నీ పెరిగిపోయినా సామాన్యుడు బతికే ఇది లేదా? ఇంకా దేనికి ఏం చేస్తారు? బాగా చేశాడు అభివృద్ధి, అసలు చాలా బాగా చేశాడు. ఇక ఆయన చేయటమే చూడాలి మనం, అది పరిస్థితి. అదే చూద్దాం, ఈసారి చంద్రబాబు గారిని కూడా ఇంటికి పంపించేస్తాను అంటున్నాడుగా. 175కి 175 నాయే అంటున్నాడుగా. చూద్దాం మరి ఎలా వస్తాయో మరి ఏంటో, మరి ఏమన్నా వాళ్ళే క్రియేట్ చేసుకుంటారేమో ఓట్లు. ఇప్పుడు ఆల్రెడీ ఎక్కడో ఒక ఇంటికి వచ్చి 10 ఓట్లు 15 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయి, అట్లాగే క్రియేట్ చేసుకుంటారేమో. అక్కడ మోదీ గారు అలాగే అంటున్నారు, ఈసారి మేమే అధికారం అంటున్నారు. చంద్రబాబు నాయుడు మోడీతో చేతకడుతున్నాడు కదా, అది మనకు తెలియదు కదా సార్, తెలియకుండా మనం మాట్లాడలేంగా. చేతకాడుతున్నాడు. ఇప్పుడు అందరూ కట్టేవాళ్ళే, ఆయన మెడలో ఉంచుతానన్నాడు, నన్ను గెలిపించండి అంటే స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానన్నాడు. అవునండి, ఆయన గారు ఏమడిగారు? 20 సీట్లు అన్నాడు, 23 ఇచ్చారు, 2 తక్కువైంది కదా. అంటే 2 అంటే ఇంక మనం వెళ్ళి కూర్చోలేక అక్కడ, అంతే కదా. అది పెంచుతారు. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు ఆయన 5 రూపాయలు పెంచాడు చంద్రబాబు అని అమ్మనా బూతులు తిట్టారు మద్యం అప్పుడు. ఇప్పుడు ఏ మందు పేరేంటో కూడా తెలియదు. 100, 250, 300 ఇవే బ్రాండ్లు, లేకపోతే భూమి బీరు ప్లస్ స్టేటస్. అది తేలేదు కానీ ఇది బాగా తెచ్చాడు. అది సరే, అభివృద్ధి చేస్తాను బ్రహ్మాండంగా చేస్తారు, నా ఎస్సీలు నా బీసీలు అంటారు. వాళ్ళే వేస్తారు కదా సార్, మిగతా వాళ్ళు మనుషులు కాదు కదా, మిగతా వాళ్ళు మనుషులు కాదుగా. మరి వాళ్ళకే అన్ని పథకాలన్నీ వాళ్ళకే వెళ్తాయి కాబట్టి నా బీసీలు నా ఎస్టీలు అదే అంటారు. అది మరి మిగతా వాళ్ళు మనుషులు కాదు కదా వాళ్ళు. మరి వాళ్ళకి వస్తే బ్లడ్ రాదు, వీళ్ళకి వస్తేనే వచ్చింది కదా.
అంటే ఇప్పుడు 2024లో ముఖ్యమంత్రి ఎవరు అవుతారని మీరు చంద్రబాబే అవ్వాలి సార్. అవ్వాలి, లేకపోతే ఇది అవ్వాలంటే చంద్రబాబు అవ్వాలి. అవ్వకూడదు అనుకుంటే జనాలు ఇంకోసారి ఎందుకులేండి మనోడిని గెలిపిద్దాం అనుకున్నారు అనుకోండి, మనం ఎటోకటి వెళ్ళిపోవడం. ఈసారి మీకు ఈ పని కూడా ఉండదు ఇక. ఇప్పుడు మామూలుగా అడుగుతున్నారు కదా ఏంటి సార్ అని, మీకు ఆ ఉద్యోగం కూడా ఉండదు. అది మా అభిప్రాయం అయితే అది సార్. సరే, ఈనాడు మీద వాటి మీద దాడి జరిగింది దాన్ని ఎట్లా చూస్తారు? ఏదండి ఈనాడు మీద వాటిని నిన్న పగలగొట్టేది వాటిని. అదేనండి, మరి ఎల్లో మీడియా అంటున్నారు కదా, మరి చేస్తారుగా, కామన్గా అది. ఇప్పుడు నా ఎస్టీలు నా బీసీలు అంటున్నాడు, మరి వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయిగా వీళ్ళంతా తలుచుకుంటే. అది ఓకే సార్, థ్యాంక్ యూ. 2024లో ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటారు? ఏమో సార్, అంతా న్యూట్రల్గా ఉంది, జనాల పల్స్ కూడా న్యూట్రల్గా ఉంది. వీళ్ళు అని చెప్పలేము, ఎందుకంటే బోత్ సైడ్స్ 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మ్యాక్సిమం జగన్ గవర్నమెంట్లో కొంతమంది లాభపడ్డ వాళ్ళు ఉన్నారు, కొంతమంది లేదు. సో జగన్ కాకపోతే కనుక నెక్స్ట్ ఛాన్స్ ఇచ్చి వాళ్ళు ఎలా ఉన్నారో చూద్దామని అనుకుంటున్నారు జనాలు. అభివృద్ధి అనేది ఉందంటారా? లేదని అనుకుంటున్నాను సార్, పెద్దగా అయితే నాకే అనిపించలేదు. సాఫ్ట్వేర్ పరంగా అయితే లేదు. లేదు సార్, నోటిఫికేషన్స్ ఏమీ రిలీజ్ కాలేదు. ఆయన గారు ఒక మాట చెప్పారు, ప్రతి సంవత్సరం ఇయర్లీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పేసి అన్నారు. ఇంతవరకు లేదు. మొన్న గ్రూప్ 2 ఒకటి చేశారు, దాన్ని చెప్పండి. అంటే నాకు బేసిక్గా అవన్నీ తెలియదు, కానీ నోటిఫికేషన్స్ అయితే ఏం లేవు. ఎందుకంటే మా సిస్టర్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు, ఇప్పటికి వచ్చి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వలేదు. నియర్లీ చాలా ఇయర్స్ అయిపోయినట్టుంది, తన ఎగ్జామ్ రాసి వెయిట్ చేస్తుంది అలాగా. సో ఇంకా నోటిఫికేషన్స్ అవి ఏం లేవు కాబట్టి మరి డెవలప్మెంట్ అంటే జాబ్స్ ఉంటేనే కదా ఏదైనా ఎటువైపు ఎక్కడి నుంచైనా డెవలప్మెంట్ ఉండేది. మరి జాబ్స్ అయితే ఏం లేవు, పెద్దగా ఏం లేవు. అది నాకు ఐడియా లేదండి అసలు. ప్రస్తుతానికి అయితే డెవలప్ లేదంటారు, జాబ్లు కూడా లేవంటారు రాష్ట్రంలో. లేవు. ఎవరు వస్తారు భావిస్తారు గవర్నమెంట్? గవర్నమెంట్ మీద మీకు ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ కావాలి, సర్వే. ఏమంటే ఇది డిపెండ్ అపాన్ ది డెవలప్మెంట్స్ అండ్ ఫ్యూచర్ డెవలప్మెంట్స్. ద డెసిషన్ విల్ బి టేకెన్ బై ది ఓటర్స్ అండ్ వీ కెనాట్ ఎక్స్పెక్ట్ వాట్ దే విల్ డూ. మీరు ఇప్పుడు ఆంధ్రాలో అభివృద్ధి ఉందనుకుంటున్నారా, లేదనుకుంటున్నారా? అభివృద్ధి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎంప్లాయ్మెంట్ ఆస్పెక్ట్లో మాత్రం అభివృద్ధి లేదు. తర్వాత ఈ పథకాలు అనేటువంటి అందరికీ కంఫర్టబుల్గా లేవు. ఉన్నవాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, లేని వాళ్ళు లేవు అనుకుంటున్నారు. కాబట్టి అంటే అందరికీ సమానమైనటువంటి ఇది వచ్చినప్పుడే ఒక ప్రభుత్వం మీద నమ్మకం ఉంటుంది ఎవరికైనా ఇప్పటికి కూడా. మళ్ళీ మొన్న ఒక మాట అన్నారు, వైజాగ్ రాజధాని దాకా హైదరాబాద్ రాజధాని చేయాలని చెప్పి అన్నారు. దీన్ని మీ అభిప్రాయం ఏంటి? ఇది ఇప్పటి విషయం కాదండి. ఇది మనకి యాక్చువల్గా భారతదేశానికి రెండు రాజధానులు కావాలని ఎప్పుడు నిలుగుతుంది ఇష్యూ ఇది. ఉత్తర భారతానికే ఒక రాజధాని కావాలనుకుంటే మనం ఇంతలో సాధించలేకపోయాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి మనం వెయిట్ చేస్తున్నాం. మనకు కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ కావాలన్నప్పుడు మన రాజధాని మనం డెవలప్ చేసుకోవాలి. అది కంపల్సరీగా ఏ గవర్నమెంట్లో చేయాల్సిన బాధ్యత. అది ప్రభుత్వం యొక్క యాక్షన్ మీద ఆధారపడి ఉంటుంది ఎప్పుడు కూడా. ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుందంటారు. యువతకి ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి అంటారు? యువతకి చదువుకుంటున్నారు, బయటకు వస్తున్నారు. వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళు ఏజ్ బార్లు అయిపోయి గవర్నమెంట్లో ఉద్యోగాలు లేక ప్రైవేట్ వాటి మీద ఆధారపడి యాక్చువల్గా వాళ్ళకి ఉద్యోగాలు అయితే సఫిషియెంట్గా దొరకట్లేదు. ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి ప్రాబ్లం అయింది ఇప్పుడు యాక్చువల్గా. మన గవర్నమెంట్లో 44 years దాకా స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చారు. అది 2016 అయిపోయింది. తర్వాత ఎక్స్టెన్షన్ ఎప్పుడు ఇవ్వలేదు. అది ఎప్పుడు ఇస్తారు? ఎంతవరకు విద్యార్థి ఇప్పుడు బయటకు వచ్చినటువంటి యువత ఏ రకంగా వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నటువంటి ఆశ అనేటువంటిది వాళ్ళ యొక్క గోల్ వాళ్ళు చేరుకోలేకపోతున్నారు. మేము గవర్నమెంట్ ఉద్యోగం చేయాలా, ప్రైవేట్ ఉద్యోగం చేయాలా, అసలు మాకు ఉద్యోగాలు వస్తాయి లేదా అనేటువంటి దీని మీద ఇంకా సమస్య. ప్రైవేట్ ఉద్యోగాలు ఉన్నాయా? గవర్నమెంట్ ఉద్యోగాలు ఎట్లా జాబ్ వాళ్ళు రిలీజ్ చేయట్లేదు, కానీ ప్రైవేట్ ఉద్యోగాలు ఉన్నాయని భావిస్తాను. దట్ ప్రైవేట్ ఉద్యోగాలు ఎంతవరకు ఉంటాయండి? ఇప్పుడు బిజినెస్ చేసుకునే వాళ్ళు మామూలు ఉద్యోగాలు ఇస్తారు. ఇండస్ట్రీ డెవలప్మెంట్ అయితే ప్రైవేట్ ఉద్యోగాలు వస్తాయి. గవర్నమెంట్ ఉద్యోగాలు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఎక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయి? గవర్నమెంటే వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్లో కొన్ని వేల వేకెన్సీలు ఇప్పటికి కూడా పూర్తి చేయకుండా ఆగిపోయినాయి. అవన్నీ చేసినప్పుడు అభివృద్ధి సాగుతుంది. అభివృద్ధి ఎటువైపు సాగుతుందని ఆలోచన ఉంటే ఓటర్ అటువైపు ఓటు వేస్తాడు. సరే, 2024లో ఎవరు మంత్రి అవుతారు? That could not, this no comment. No comment.